Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaterals exercise 3.4 లో third question. Explain how a square is. క్వాడ్రిలేటరల్ ఎలా అవుతుంది, పారలోగ్రామ్ ఎలా అవుతుంది, రాంబస్ ఎలా అవుతుంది, రెక్టాంగిల్ ఎలా అవుతుంది స్క్వేర్ అనేది అడుగుతున్నారు. చూద్దాం. థర్డ్ వన్లో ఫస్ట్ సొల్యూషన్. స్క్వేర్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఎలాగంటే బికాస్ ఇట్ ఈజ్ క్లోజ్ అయి ఉంటాయి కదా విత్ ఎన్ని లైన్ సెగ్మెంట్స్, 4 లైన్ సెగ్మెంట్స్. అర్థమైందా? ఫస్ట్ వన్ అంతే. సెకండ్ వన్ పారలోగ్రామ్ అంటున్నారు. స్క్వేర్ ఈజ్ ఏ parallelogram due to the following ప్రాపర్టీస్. కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని స్క్వేర్ అనేది పారలోగ్రామ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ ఉంటాయి కదా. ఎస్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసింది కాబట్టి స్క్వేర్ అనేది పారలోగ్రామ్ అవుతుంది. నెక్స్ట్ రాంబస్ అని అడుగుతున్నాడు. స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్. ఎట్లా? బికాస్ రాంబస్లో సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇంకా ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ వన్ రెక్టాంగిల్ అన్నాడు. స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ఎట్లాగా? బికాస్ ఇట్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్గా ఉంటాయి అండ్ యాంగిల్స్ హ్యాస్ ఈక్వల్ డయాగనల్స్ కూడా. ఓకే, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో వీటి ద్వారా ప్రతి స్క్వేర్ అనేది ఒక క్వాడ్రిలేటరల్ అవుతుంది, పారలోగ్రాము, రాంబస్, రెక్టాంగిల్ అవుతుందని చెప్తాం. ఓకేనా? ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.